చాలామందికి ఈసీజీలో మార్పులు పెయిన్ రావడం కన్నా ముందు వస్తాయి. అంటే మనకి ట్రెడ్మిల్ టెస్ట్ ముందే కనిపెడుతుంది అని. కొన్నిసార్లు ట్రెడ్మిల్‌లో కూడా తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళకి సీటీ కారోనరీ కాల్షియం స్కోర్ అని గానియండి, లేకపోతే సీటీ యాంజియోగ్రామ్ అని గానియండి, ఇలాంటివి చేసినప్పుడు మనకు తెలుస్తది. కానీ అసలు చెప్పాల్సిందేంటంటే వీళ్ళకి లోపల ప్రాబ్లమ్ ఉండి, వాళ్ళకి తెలియకపోవటం వల్ల మనకి సడెన్‌గా ప్రాబ్లమ్స్ పరిణమించడం అనేది ఎక్కువగా జరుగుతోంది. అది ఒకటి. రెండోదేంటంటే సడెన్ కార్డియాక్ అరెస్ట్‌కి హార్ట్ అటాకే కారణం కాక్కర్లా. అంటే మన రక్తనాళాలన్నీ బాగున్నాయి. అన్నీ బాగుండి కూడా కొన్ని రేర్ జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి. వాటిని ఛానెలోపతీస్ అంటారు. ఆ ఛానెలోపతీస్‌లో హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి అని, రైట్ వెంట్రిక్యులర్ డిస్ప్లేషియా అని, ఏఆర్‌విడి అంటారు. అరిథ్మోజెనిక్ రైట్ వెంట్రిక్యులర్ డిస్ప్లేషియా అంటారు. ఇది గాని సిపివిటి అంటారు. లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అంటారు. షార్ట్ క్యూటీ సిండ్రోమ్ అంటారు. బ్రుగాడా సిండ్రోమ్ అంటారు. ఇలా కొన్ని జబ్బులుంటాయి. ఇవి సాధారణ ప్రజలకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కూడా కష్టం. ఏంటంటే ఈసీజీ బానే ఉంటది, ఎకో బానే ఉంటది. బట్ లోపల ఛానెలోపతీస్ ఉండటం వల్ల సడెన్‌గా కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటది. అంటే హార్ట్ అటాక్ రాదు. హార్ట్ అటాక్ రాకుండానే కార్డియాక్ అరెస్ట్ అయ్యే కొన్ని కండిషన్స్ అన్నమాట. మరీ యంగ్ పీపుల్ మనం చూస్తుంటాం ఇంటర్మీడియేట్‌లోను, 10th క్లాస్‌లోను చనిపోతుంటారు. వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఉంటాయి. అదేవిధంగా కానిస్టేబుల్ ఎగ్జామ్‌కి మనకు వాళ్ళు పరిగెడతా సడెన్‌గా కొలాప్స్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి లోపల కొన్ని అన్‌డయాగ్నోస్డ్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల వాళ్ళకి సడెన్‌గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈసీజీ ఎకో చేసినప్పుడు వాళ్ళకి కొంత మేరకు తెలిసిపోతుంది. కొంతమందికి తెలియకపోతే వాళ్ళకి ఫర్దర్ టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే.